మీరు చూశారు కదా టెస్ట్ మనీ మొత్తం ఇది ఏమైనా ట్విస్ట్లోని ఇంట్రెస్టింగ్ అంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు బోర్ కొడుతుందని ఒకటి రెండు కామెంట్లే వచ్చినాయి. ఈ ఎపిసోడ్ కొంచెం రసవత్తరంగా ఉంటుందా? ఉంటుంది. మరి పేగులు బయటే ఉన్నాయి కదా. కొంత సమయం వరకు కొట్టుకుంటూ ఉంటుందండి. పోనీలే ఇంకేదైనా కొట్టుకునిద్దాం అనుకున్నా. తర్వాత చూడండి భలే చెప్పింది, దేంతో కంపేర్ చేసిద్దాం. ఎక్స్పెక్టేషన్స్ పెడుతున్నారు మీరు. మీకు ఇయ్యబడును వెతుకుడి, మీకు దొరకును తట్టుడి, మీకు తీయబడును. వంగుడి మీకు నాటబడును. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావుల కట్టిపడేసి ఉన్న నా బాడీ మీద ఆయన హస్తాన్ని పెట్టాడు. నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడెప్పుడు ముగ్గురు వచ్చి పెట్టారు కదా హస్తం. హస్తం చివర్లో ఎందుకు చెప్పారు? అంటే అది నా బాడీ పైకి ఎగిరి బెడ్ మీద పడ్డదండి. సేమ్ స్టోరీ. కాపీరైట్ కంటెంట్. ఈవిడ చెప్పింది ఆయన చెప్పాడు, ఆయన చెప్పింది ఈవిడ చెప్పిందా? వీరిద్దరు చెప్పక ముందు ఇంకెవరు చెప్పుంటారు? గోరు వెచ్చగా నా 2 కాళ్ళలో నుంచి కారిపోతుంది. ఏంటిది? హరి ఏది తెలియదు మాకు. తప్పదండి, తప్పదు. మంత్రసానితనం ఇది. ఇక్కడున్న ప్రతి ఒక్క పేషెంట్కి దేవుడు గోడ నిద్రను కలగజేశాడు. 2006లో మరి గాంధీ హాస్పిటల్లో ఎవరైనా చనిపోయిన తర్వాత ఉదయం పూట 6ంటికి బ్రతికారేమో మరి. ఏ పేషెంట్ రైజ్ ఫ్రమ్ డెత్ అని కొట్టడానికి గూగుల్లో వస్తుందా? గాంధీ హాస్పిటల్ వచ్చిద్దాం. ఇంకా వార్డులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు పారిపోయారండి లేచి. గాంధీ హాస్పిటల్లో జరిగింది ఎంత పెద్ద సీన్ జరిగితే ఎవరికి తెలియదు. సైన్స్ ఏమీ పని చేయలేకపోయిందమ్మా, కానీ ఈ అమ్మాయిని బ్రతికించింది దేవుడు. ఎవరు చెప్పారు ఆ విషయం వాళ్ళకి? డాక్టర్లు కాదు, డాక్టర్లకి ఎవరు చెప్పారు? ఎవరు తెలుసు? మేరీ గర్భవతి అని యోసేపుకి ఎవరు చెప్పారు? ఆడే చెప్పాడు. పేగులు బయట పెట్టుకొని కడుపులో 4 పైపులు పెట్టుకొని మరి మా అమ్మ నన్ను ఒక నార్మల్ బస్సులో తీసుకెళ్ళిందండి. అంబులెన్స్ లో తీసుకెళ్ళచ్చు, నార్మల్ బస్ ఎక్కింది, పేగులు బయట పెట్టుకొని. ఒరే గొర్రెలు, ఈ దిక్కుమాల సాక్ష్యాలని మీరు మతం మారారు కదరా. ఒకసారి అద్దం ముందుకెళ్ళి అని చూసుకుంటారు మీ మొహాల మీద. ప్రతిరోజు కింద టబ్బు పెట్టుకొని గ్లూకోజ్ బాటిల్ పోసుకొని నా పేగుల్ని కడుక్కొని లోపల పెట్టి బ్యాండేజ్ చేసుకునేదాన్ని. మా రాజ్యానికి ఏమైంది? నా గుర్రం ఏనుగు నా తొండం పెంచేసి గోడ మీద బలిలాగా పాకుతుందేమిటి? అయ్యో, నా మంత్రి మట్టి మోస్తున్నాడేమిటి? వాట్ హ్యాపెండ్ టు మై కింగ్డమ్? ప్రతి ఒక్కటి తిన్నానండి. వంకాయ దగ్గర నుంచి ఒట్టి చేపల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, పప్పులు ప్రతిదీ తిన్నాను. మరి బాత్రూమ్కి ఎలా వెళ్ళలేదండి? మేము వెళ్ళాం. మనకి దరిద్రం. ఆ బైబిల్ని దాచుకొని తీసుకెళ్ళి 6 సంవత్సరాలు మళ్ళీ పెట్టెలో పెట్టి దాసానండి. ఆ పెట్టే తాళం తెరిసి అబ్బో 6 సంవత్సరాలైంది. ఈవిడికి గనక నువ్వు చెప్పిన టైం లోపు తగ్గకపోతే, ఈ పేషెంట్ తగ్గకపోతే నిన్ను పైకి ఏలాడదేస్తా అని చెప్పాలి. అగ్రిమెంట్ రాసుకోవాలి హాస్పిటల్లో. నా కొడుకు ఒక్క ముండ అగ్రిమెంట్ చేయమని ఎట్లా వచ్చి ఇడిచిన ముండకి ఈరేసి లింగం, తెగించిన ముండకి తెడ్డే లింగం అంట. కులకాంతతోడనెప్పుడు కలహింపకము వట్టి తప్పు ఘటింపకుమి కలకంట కంటి కన్నీరొలికిన సిరి ఇంట నుండనొల్లదు సుమతి. నాకు ఈ పద్యం చదువుతున్నప్పుడు ఈ గొర్రెలు ఎప్పుడు నెత్తి మీద కొంగు మూసేసుకుని ఏడుస్తూ ఉంటారు కదా, అందుకే వీళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదేమో అని అనిపించింది. అవునా కదా? నిజమే కదా, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు కదా వాళ్ళు. స్పైడర్ సినిమాలో విలన్కి వీళ్ళు ఏడుస్తూ ఉంటే ఆడు పక్క నుండి చూస్తా ఆనందిస్తారు. అదొక సైకిక్ మెంటాలిటీ ఆడు. అలాగే వీళ్ళ దేవుడికి కూడా వీళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ పక్కన కూర్చొని ఆనందిస్తూ ఉంటాడు. అదో సైకో అంటే కలిపురుషుడు కదా. కలిపురుషుడు కన్నా సైకో లక్షణాలు ఉంటాయి. అవును. వీళ్ళు ఎప్పుడు మాకు ఆ కష్టాలు ఈ కష్టాలు దేవుడు పరీక్షలు పెడుతున్నాడు అంటారు, కానీ నిజానికి ప్రారబ్ధ కర్మల ప్రకారం కొన్ని వచ్చినా కొన్ని స్వతహాగా వీళ్ళు చేసుకునేవి. ఒకటి, వంశపారంపర్యంగా వస్తున్నటువంటి కులదేవతల్ని ఆరాధించడం మానేస్తారు, కులదేవతల అనుగ్రహం పోతుంది. రెండోది,
ఇంట్లో ఒక శవం వస్తుంది, వేలాడే శవం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా భూత ప్రేత పిశాచాది రాక్షస గణాలన్నీ వచ్చేస్తాయి. మూడోది ఇంట్లో ముసుగేసి నడుస్తూ ఉంటారు. ఓవరాల్గా సకల దరిద్రాలు వచ్చేస్తున్నాయి ఇంట్లోకి. వాటిని దేవుడు పరీక్షలు అనుకుంటా ఉంటారు, లేదా పాస్టర్లు మిమ్మల్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అని చెప్తా ఉంటారు. మళ్ళీ ఇందులో వీళ్ళకి డౌట్ వస్తుందండో, అంటే అందరికీ ప్రాబ్లమ్స్ ఉండవు కదా, కొంతమంది బాగానే ఉన్నారు, వెల్ సెటిల్డ్ కూడా ఉన్నారు కదా అని అనుకుంటా ఉంటారు, అంటే వాళ్ళ ఇంట్లో సిరుంది కదా అని. ఇప్పుడు కలిపురుషుడు ఏం చేస్తాడు, అలాంటి వాళ్ళని డెవలప్ చేయడానికి వాళ్ళకి కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు కదా. వాళ్ళ బాగుపడేది పాస్టర్లే. వాళ్ళప్పుడు కలిపురుషుడికి మార్కెటింగ్ ఏజెంట్లు ఎవరు? పాస్టర్లు. వాళ్ళని బాగు చేస్తాడు. మామూలు కామన్ క్రిస్టియన్స్ చూడండి, 90% వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఎప్పుడు కష్టాల్లోనే ఉంటారు. అవును. సరే, ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్దాం. టెస్టిమనీ ట్రోల్స్. ఈ మార్కెటింగ్ లుచ్చా మతం దొంగ సాక్ష్యాలతో హిందువుల్ని ఏమార్చి మతం మార్చాలనే ప్రయత్నంలో భాగంగా కొంతమంది ప్రొఫెషనల్ ఆర్టిస్టులని, జూనియర్ ఆర్టిస్టులని పట్టుకొచ్చి చిల్లర సాక్ష్యాలు చెప్పిస్తూ అవే నిజమనే భ్రమ కల్పిస్తూ అమాయకుల మీద వలేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సాక్ష్యాల్లో ఉన్న డొల్లతనాన్ని వెలికి తీసి వాళ్ళ బెండు తీసే ప్రయత్నమే ఈ టెస్టిమనీ ట్రోల్స్. దీని ద్వారా ఎంత ఇంపాక్ట్ ఉందనేది మీకే తెలుసు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్లో ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి ఈ టెస్టిమనీస్ మీద. మనం మొదలుపెట్టిన తర్వాత ఇది ఒక చిల్లర మతం, ఇది ఒక చిల్లర మార్కెటింగ్ మాఫియా అనే విషయం ప్రపంచం మొత్తానికి అర్థమవుతుంది. మరి అయితే ఇప్పుడు మనం కొనసాగిస్తున్నటువంటి ఎపిసోడ్ ఏంటంటే పేగులక్క. ఈవిడ మన రెప్కా అక్కను కూడా బాగా మించిపోయింది. అసలు ఈవిడ చెప్పేదానికి ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. పేగులు తీసి రోజు కడుక్కోవడం, బకెట్లో వేసి నానబెట్టడం, ముంచడం. తర్వాత ఈవిడ చచ్చిపోయిందంట. చచ్చిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కట్టేశారంట, పార్సిల్ చేసేసారంట, ప్యాకింగ్ చేశారంట, అంబులెన్స్ కూడా ఏదో మాట్లాడుతున్నారని చెప్పింది. మరి ఈ రేంజ్లో చెప్తే తప్ప మరి గొర్రెలకి ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. కాబట్టి ఈ దొంగ సాక్ష్యాలు ఇక అద్దు పద్దు లేకుండా ఈ విధంగా తయారయ్యారు. మరి ఈ ఎపిసోడ్ అనేది చివరి భాగం, పేగులక్కకి చివరి భాగం. ఇది టెస్టిమోనీకి చివరి భాగం, ఆవిడికి కాదు నా ఉద్దేశం. పేగులక్క టెస్టిమోనీలో చివరి భాగం ఇది. దీంతో మనం కంక్లూజన్ ఇక చివరికి వచ్చేసాం అనమాట. మరి అంతకుముందు ఏం జరిగింది, ఎక్కడ దాకా వచ్చింది కదా అనేది కొంచెం శ్రీలక్ష్మి గారు చెప్తారు. మీరు చెప్పేశారు కదా ఆల్రెడీ, అంతే. ఇంకా దాని తర్వాత కంటిన్యూషన్ స్టార్ట్ చేయటమే. సరే, మా అమ్మ వాళ్ళకి ఆల్రెడీ ఏమని చెప్పారు, చచ్చిపోయింది. మా అమ్మ వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఆల్రెడీ అంబులెన్స్ మాట్లాడేశారు. ఎక్కడికి? ఈవిడ టెస్టిమనీలో బాగా ప్రాక్టీస్ చేసినట్టుంది. అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి వాయిస్లో. అంబులెన్స్ మాట్లాడేశారు, డాక్టర్లు వచ్చారు, అలా మాట్లాడుతుంది ఈవిడ. కానీ పాపం ఈవిడ టెస్ట్ పని చూడలేక ఆడియన్స్ చచ్చిపోతున్నారండి. ఆపండ్రో అంటున్నారు, ఇంకెన్ని రోజులు ఈ గోలని. లేదు, కొంతమంది ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు. అంటే ఎంత దరిద్రం అర్థం కావాలి కదా. ఇప్పుడు యేసు సత్యం, బైబిల్ సత్యం వల్ల మతం మారుతున్నారు. ఎవడో ఏది సత్యం? ఇలాంటి చిల్లర మార్కెటింగ్తో బలహీనులను టార్గెట్ చేసి మతం మారుస్తున్నారు వీళ్ళు. మీరు చూశారు కదా టెస్టిమనీ మొత్తం. ఇది ఏమైనా ట్విస్ట్లోనే ఇంట్రెస్టింగ్ అంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు, బోర్ కొడుతుందని 1-2 కామెంట్లే వచ్చినాయి. ఈ ఎపిసోడ్ కొంచెం రసవత్తరంగా ఉంటుందా? అయ్యో ఉంటుంది. మరి పేగులక్క పేగులు బయటే ఉన్నాయి కదా, లోపల పెట్టాలి కదా, వాటిని కడుక్కోవాలి కదా రోజు. సరే, ఇంట్రెస్టింగ్గానే ఉంది, బాగుంటుంది ఎపిసోడ్. ఇంకా నా బాడీ ప్యాక్ అయిపోయి బెడ్ మీద ఉంది. ఎన్ని నెలలు అనుభవించానండి నేను బాధ? 3.5 నెలలు, అంటే 105 రోజులండి. ఇందులో హీరోగా రాలేదేంటి అసలు? వస్తాడు. అసలు హీరో రావడానికి ఆల్మోస్ట్ మనకి ఎంత టైం పట్టిందండి? 1 అవర్ దాటిపోయింది, ఇంకా రాలా. అంటే మధ్యలో 3 వచ్చి వెళ్ళిపోయారు కదా, అంతే. ఇప్పుడు వస్తాడు. 105 రోజులు నాకు ఆహారం లేదు, నీళ్లు లేవు, నా కన్నీళ్ళే నాకు అన్నపానంలో. చూసారా, వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుతం. 105 రోజులు అన్నం నీళ్లు లేకుండా బ్రతికిందంట. అంటే సెలైన్ల మీద బ్రతికే వాళ్ళు ఉంటారు, కానీ పేగులు బయటేసుకుని ఎవరు బ్రతకరు. అవును, కొంతమంది మెడికల్గా కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు కదా. కాళ్ళకి చేతులకి 4 సెలైన్లు ఎక్కడ బెటర్ అసలు లోకంలో. ఆవిడ చెప్పే హాస్పిటల్స్ కూడా వసుంధర హాస్పిటల్ ఏదో కోదాడని చెప్పింది ఎక్కడ లేదు, సూర్యాపేటలో. అన్ని అబద్ధాలని చెప్తున్నారు అందరూ కామెంట్లో. అంటే మనం చేసే అనాలిసిస్, మనం చేసే కామెంటరీ కాకుండా మన ప్రేక్షకులు కూడా కొంచెం బాగా షార్ప్ అయ్యారు. మనం మధ్యలో ఏదైనా వదిలేసిన వాళ్ళు వదిలిపెట్టారా, వాళ్ళు వదులుకుంటున్నారు. మీరు ఒక్కరోజు ఉపవాసం ఉండమంటుంటారా? ఉపవాస ప్రార్థనలు అంటారు, కానీ నిజమైన ఉపవాసాలు చేస్తున్నారా అండి మీరు? నేను చెప్పానా ఆ పాస్టర్ గారికి ఏదైతే కావాలో టెస్ట్ మనీలో అది చెప్పిద్ది, అది ఇంజెక్ట్ చేసిద్ది అని. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు అని చెప్పి వీళ్ళందరినీ కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేయడానికి అందరు రావట్లా, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించట్లా.
నేను 105 రోజులు అన్నం నీళ్ళు లేకుండా ఉన్నాను, మీరు అందరూ ఒక్కరోజు ఉపవాస ప్రార్థన చేస్తారా అని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఓ అంతుందా ఇందులో? మరి అందులో పాస్టర్గా అమ్మాయి దశమ భాగాలు అందరూ పూర్తిగా ఇవ్వట్లేదు, నువ్వు కొంచెం బ్లాక్మెయిల్ చేయాలి టెస్ట్ మెయిల్ అంటే అది వేసుకునిద్ది. మొన్న ఇంకొకటి ఏదో చెప్పారు కదా మనకి గర్వాప్సి దాంట్లో, చర్చిలో మాత్రం ఉపవాస ప్రార్థనలు పెడతారు, ఇళ్ళ దగ్గర మాత్రం గృహ కూడికల్లో భోజనాలు తినే ప్రార్థనలు పెడతారు. ఈ పాస్టర్ చర్చిలో ఉపవాస ప్రార్థనలు పెడతాడు అంటే ఈడు ఎవరికి అన్నం పెట్టడు. ఇంకొకళ్ళు ఇంటికి పోయినప్పుడు మా చికెను మటన్ తింటాడు. రాజుగారు మోజు భోగందని జోరు అన్నట్టుంది. రాజుగారు మోజు పడటం వల్ల భోగంది మంచి జోరుగా ఉంది, అది కదా సామెత. ఇప్పుడు ఈ గొర్రెలకి ఈ టెస్ట్ మనీస్ మీద ఉన్న మోజు వల్ల ఈ ఆర్టిస్టులు మంచి జోరుగా ఉన్నారు. అయ్యో అంత ఇందులో అసలు ఎక్కడికెక్కడ లింక్ పెడతారండి? ఎక్కడికైనా పెడతాం. నేను 105 రోజులు నాకు తెలియకుండా నేను ఉపవాసం ఉన్నాను, కన్నీళ్లతో వేదన పడ్డాను, నరకం అనుభవించాను. ఇప్పుడు తెలియకుండా హాస్పిటల్లో అలా సెలైన్ల మీద బ్రతికే వాళ్ళందరూ ఉపవాసం ఉన్నట్లేనా? అసలు అది కాదు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు మనగోళ్ళు వచ్చారు కదా, అది రాసి తోమి వెళ్ళారు కదా, వాళ్ళు తోమి వెళ్ళినా కూడా 105 రోజులు నరకం అనిపించిందంట. వాళ్ళు ఏం బీకారు వచ్చి, ఏం బీకినట్టు వాళ్ళు గాలి తీసేస్తుంది అసలు. అదే కదా మన జయసుధా ఆయనకి తెలుగు రాదు అందుకే ఇంగ్లీష్లో మాట్లాడదని చెప్పింది. నిజమే కదా, ఏసుకి తెలుగు రాదనుకుంది అంటే ఆయన సర్వాంతర్యామి కాదు కదా, ఓన్లో ఇజ్రాయిల్కి సంబంధించిన వ్యక్తే కదా. అసలు ఆయన ఇంగ్లీష్ ఎప్పుడు మాట్లాడలేదు, అసలు అప్పుడు ఇంగ్లీష్ భాష లేదు యేసు పుట్టినప్పుడు. హెబ్రూ భాష, హెబ్రూ కూడా యూదులు మాట్లాడేది హెబ్రూ, ఆయన హెబ్రూ కూడా మాట్లాడలా, అరామిక్ భాష మాట్లాడాడు అంటారు. ఓ ఆయనకి అదొకటే వచ్చేమో. అది ఒకటే వచ్చు. మరి ఇంగ్లీష్ ఎలా వచ్చింది? ఇప్పుడు ఈవిడికి ఇంగ్లీష్ మాత్రమే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అయ్యాడేమో. అప్పుడు తెలుగు కూడా వచ్చు కదా స్పోకెన్. తెలుగు కొంచెం కాంప్లికేట్ కష్టంగా ఉంటుంది కదా. ఓ ఆయనకి రాదు అంటే ఐక్యూ లెవెల్స్ తక్కువ కదా ఆయనకి. ఆయనకి ఐక్యూ లెవెల్స్ తక్కువే, వీళ్ళకి కూడా లేవా? వీళ్ళకి మరి అది మ్యాచ్ అవ్వాలి కదా, వాళ్ళకి యథా రాజా తదా ప్రజ అంతే. 3 రోజులు ఉపవాసం ఉండాలంటే మీకు బాధ. చూసారా 3 రోజులు ఉపవాస ప్రార్థనలకు టార్గెట్ పెట్టింది వాళ్ళని. ఆ తర్వాత కూడా నేను చనిపోయాను, మరి బాడీగా చుట్టబడి డెడ్ బాడీగా మంచంలో ఉన్నాను. నువ్వెక్కడైతే శ్రమ పొందుతావో, ఎక్కడైతే నీకు నిందలు వస్తాయో, అవమానం వస్తాయో, అపజయం వస్తుందో, దేవుడు అక్కడనే నిలబెడతాడు, నీ తల పైకెత్తుతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాదు అసలు ఈడు ఏం బీకిందని దేవుడు పని కట్టుకుని నెత్తి లేపి నిలబెట్టాలి. అసలు ఈడు ఏంటి? చెప్పండి అయ్యా. లోకంలో కొన్ని లక్షల మంది కోట్ల మంది పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. నీకేదో రోగం వచ్చింది, నిన్ను పని కట్టుకుని వచ్చి లేపి నిలబెట్టి ఏం బీకేవని చెప్పి నువ్వు. నాకు నర్స్ ఏం చెప్పిందండి, నిజమైన దేవుడు యేసు ప్రభు నీ దగ్గరకు వస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు. గుండెల్లో నింపుకున్న ఆ మాట. ఆల్రెడీ వచ్చాడు కదా, మళ్ళీ నర్స్ చెప్తే గానీ నమ్మలేదా? అంటే స్క్రిప్ట్లో ఏదో టెస్టుల కోసం యాడ్ చేస్తారో తెలియక యాడ్ చేస్తారో, మరి అనుభవం లేక ఎట్లా ఫెయిల్ అవుతాయో తెలియదు, కానీ ఎక్కడో ఒక చోట లూప్ హోల్ అయితే దొరికిద్ది. మాటలు నా బ్రెయిన్లోకి వచ్చేసాయండి. మనిషి చనిపోయినాక హార్ట్ ఆగిపోతుంది, లంగ్స్ పనిచేయవు, వేల్స్ ఆగిపోతాయి, కానీ మనిషి శరీరంలో ఒక మెదడు మాత్రము కొంత సమయం వరకు కొట్టుకుంటూ ఉంటుందండి. పోనీలే, ఇంకేదైనా కొట్టుకునిద్దాం అనుకున్నా. తర్వాత చూడండి భలే చెప్పింది, దేంతో కంపేర్ చేసిద్దా. ఎక్స్పెక్టేషన్స్ పెడుతున్నారు మీరు అలా అనుకోవద్దు, ఇది పాజిటివ్ నెగిటివ్ కాదు. అది మీకు ఇంకా ప్రూఫ్ అవ్వాలంటే, మేకను కోసినప్పుడు ఎప్పుడో కోసిన 2-3 గంటలకి దాని తలను పగలగొడితే బ్రెయిన్ ఎలా కొట్టుకుంటుంది చూసుంటారు కదా మీరు. దాని మెదడు కొట్టుకుంటుంది ఇట్లా. వీళ్ళది మటన్ షాప్ అండి. బ్రెయిన్, మేక పేగులు, మేక అవయవాలు అవే చెప్తుంది ఆవిడ. మటన్ కొట్టి మస్తాన్ కూతురా అయి ఉండొచ్చు. అవును, మేక మీద 2-3 గంటలు ఇట్లా కొట్టుకునేదా? నాకు తెలిసి 2-3 గంటల తర్వాత మెదడు కొట్టుకోవడం ఎక్కడ ఏం లేదు. వైద్య అద్భుతం ఇది. మరి ఎవరన్నా చెప్పాలి, తెలిసిన వాళ్ళు. ప్రతి మనిషికి కూడా బ్రెయిన్ ఇలా కొట్టుకుంటూ ఉంటుందండి. నాకు ఆ బ్రెయిన్లోకి ఏం గుర్తొచ్చిందో తెలుసా? హార్ట్ కదా ఇలా కొట్టుకునేది, బ్రెయిన్ ఎందుకు కొట్టుకునేది? యేసయ్య నిజ దేవుడు, లోక రక్షకుడు, నా కోసం వస్తాడు, నన్ను బ్రతికిస్తాడని చెప్పిన ఆ నర్సు మాటలు గుర్తుకొచ్చాయి. బ్రెయిన్ తో నేను దేవుణ్ణి అడుగునాను. ఏమని అడిగాను తెలుసా? యేసయ్య, నువ్వు నిజమైన దేవుడి వంట, నన్ను బ్రతికిస్తే నేను నీ కోసమే బ్రతుకుతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఇలాంటి దొంగ సాక్ష్యాలు చెప్పడం వల్ల మన ఆ చిన్నపిల్ల చనిపోయిందా, భవ్యశ్రీ, ఇంకా తల్లి అలాగే ఆడబిడ్డ ఎవరో బస్ స్టాండ్లో కూర్చొని నడుస్తున్నారు. వాళ్ళ కొడుకు ఎవరో చచ్చిపోయారు, ఇలాగే చర్చి తీసుకొచ్చి.
ఎంతమంది చర్చిల్లో నిజమైన దేవుడు బతికేస్తాడని చెప్పి ఎంతమంది చచ్చిపోతున్నారు? అవన్నీ కూడా ఈ మాఫియా చేసే హత్యలే కదా. అవును, అసలు ఇది వింటే నిజమే అనుకుంటారు కదా ఎవరైనా. చనిపోయినామని బ్రతికించాడు ఆవిడ అలా అడగగానే. ఇప్పుడు మనకెవరికి తెలియని కాలంలో ఏదో జరిగింది అని కాదు. ఇప్పుడు దీని పేక్ కోసి అక్కడ పడేస్తే ఇలా కొట్టుకుంటూ అప్పుడు బతకాలి. అప్పుడు మిరాకిల్ అందరూ నమ్ముతారు కదా. ఇప్పుడు ఇలా కాన్సెప్ట్ ఏంటి? ఒక అద్భుతం చూపించి అందరినీ మతమార్పిడి చేయటం. మరి అందరికి కళ్ళకి కనపడేలాగా చేయాలి మిరాకిల్ అంటే. దీన్ని పేక్ కోసి పక్కన పడేస్తే ఎందుకు? ఇప్పుడు ఆడి పేరు ఏంది, బెల్లంపల్లి కూడా రకరకాల ఎయిడ్స్, క్యాన్సర్ అన్నీ తగ్గిస్తాడు. ఆడికి ఒక హెచ్ఐవి పేషెంట్ రక్తం ఎక్కిస్తున్నాడికి ఎక్కించుకోమనండి అసలు రాడు ఆ ప్లేస్కి. కళ్ళ ముందు అందరికి కనపడేలాగా నమ్మకం కలిగేలాగా చేయాలి కదా మిరాకిల్. నా చిన్నప్పుడు ఎప్పుడో మా తాతలు నేతులు తాగారు, మీరు అలా మూతులు నాకండి, అది కాదు కదా మ్యాటర్. ఇప్పుడు మా కళ్ళ ముందు కనపడాలి, అది మిరాకిల్ చేయటం అంటే. ఇప్పుడు ఈవిడ ఒక్క ఆవిడకి జరిగింది అంటే అసలు ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి జరగాలి, ఎన్ని రావాలి ఇలాంటివి? అసలు హాస్పిటల్స్లో ఎప్పుడు ముక్కుతూ ములుగుతూ ఉండేది ఇల్లే. నా శ్రమలు, నా బాధలు నేను చచ్చిన తర్వాత కూడా గుర్తొచ్చాయి. అసలు ఈవిడ ఏమనిందంటే ఫస్ట్ నన్ను చంపేసేయి మమ్మీ, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను అని అడిగింది ముందు. మరి ఇప్పుడు ఎందుకు చనిపోయిన తర్వాత బ్రతికించు ఏసయ్యా అని అడిగింది? అంత బాధ భరించలేంది. లాజిక్ ఎక్కడ ఉంటుంది? టెస్టిమనీ లిబర్టీ అది. అంతేలే, మనం ఏం చేయలేం. ఇప్పుడు మనకి పురాణాల్లో చనిపోయి బ్రతికినటువంటి మహాభక్తులు అంటే ఇప్పుడు మార్కండేయుడు అంటే మృత్యుంజయుడిగా ఉన్నవాడు, చావవలసిన సందర్భంలో కూడా బ్రతికినవాడు. ఇలా రేరుగా వాళ్ళలో ఒక విశేషమైనటువంటి గుణాలు, భగవంతుడితో వాళ్ళకు ఉన్నటువంటి ఒక మంచి సంబంధం, ఇవన్నీ ఉంటాయి. ఈ తాలు తప్ప ఎందుకు పనికిరాని రొట్ట వీళ్ళందరూ ముడ్డు చుట్టూ వీళ్ళ దేవుడు తిరిగాడు, వీళ్ళని ఇది ఎత్తాడు లేపాడు, ఏ నీ దగ్గర చిచి. అసలు అంతదాకా ఎందుకండి? కొంతమంది మహాభక్తులు ఉంటారు, వాళ్ళకి దేవుడు దిగి వచ్చి, అన్నమాచార్య లాంటి వాళ్ళకి దేవుడు దిగి వచ్చి నీకు నిత్యం అంటే నువ్వు ఇంకా ఎక్కువ బ్రతకడానికి నీకు అవకాశం ఇస్తాను, నువ్వు ఒక్క వరం కోరుకో అంటే కూడా వద్దు, నీలో ఐక్యం చేసుకో, నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పారే తప్ప మేము బ్రతుకుతాం ఈ లోకంలో ఉంటామని ఏ ఒక్కళ్ళు అనలేదు. అదే వీళ్ళు కామెడీగా ఒక పదం వాడతాం, లోకస్తులు లోకంలో కలిసిపోయారు, వీళ్ళు ఏదో ఆధ్యాత్మిక వైరాగ్య శిఖరాలను అధిరోహించిన వాళ్ళలాగా చెప్తారు. వీళ్ళ మొహంలో నా డాష్. చచ్చిన తర్వాత కూడా దేవుని మాటల్ని స్మరిస్తే డెడ్ అయిపోయిన బాడీ, ఫంక్షన్ అవుతున్న బ్రెయిన్, యేసయ్యా నన్ను బ్రతికిస్తే నేను నీ కోసము బ్రతుకుతానన్నాను. నా యేసయ్యా అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, వంగుడి మీకు నాటబడును. ఏదో ప్రాసలో చెప్పి ఆవిడ చెప్తుంది కనుక మాకు కూడా ఏదో. ఎప్పుడైతే అడిగానో అదే క్షణములో నా బాడీ ఉన్నది ఆ రూమ్లో, కిటికీ ఉందని చెప్పానే, ఆ కిటికీలో నుంచి నా యేసయ్య గొప్ప వెలుగు రూపంలో వచ్చి వచ్చాడు. అంటే గోడలోంచి తేలాడు, గోడ అడ్డ వచ్చింది, కిటికీలో నుంచి వచ్చాడు. అంటే కిటికీ తలుపేసుంటే వచ్చేవాడు కదేమో, కష్టమే. తలుపు కొడతాడు, తల తిండ్రే అని. కట్టి పడేసి ఉన్న నా బాడీ మీద ఆయన హస్తాన్ని పెట్టాడు. నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడెప్పుడు ముగ్గురు వచ్చి పెట్టారు కదా హస్తం. హస్తం చివర్లో ఎందుకు చెప్పారు? అప్పుడు ముగ్గురు వచ్చి ఆవిడ మీద ఇలా హస్తం పెట్టి ఆవిడని స్వస్థపరిచారని చెప్పింది కదా. ఇప్పుడు పరిపూర్ణంగా ఉంది వాక్యం. అంతే, ఓకే. ఆ ముగ్గురు వచ్చి పెట్టింది మర్చిపోయింది, మళ్ళీ కొత్తగా చెప్తుంది. మూడండి, ఒకటి తల మీద కట్టారు, ఒకటి నడుము మీద కట్టారు, ఒకటి కాళ్ళ కింద కట్టారు కట్లు. ఆ 3 మరణ బంధకాలు తెగిపోయినాయి. నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డ్రమటిక్గా డైలాగులు చెప్పి హైప్ తేవాలని వస్తుంది. మరణ బంధకాలు కట్లు తెగిపోయినాయి హల్లెలూయా. అల్లూరు సీతారామరాజు ఎవరిలో చెప్దామని ప్రాక్టీస్ చేసి వచ్చింది పాపం. చెప్తానే ఉందా పండట్లా అక్కడ సీను. దేవుని హస్తము నా మీద పడ్డప్పుడండి, నాలోకి ఒక పవర్, ఒక శక్తి, ఒక మనిషికి కరెంటు తాకితే ఏ విధంగా ఎగిరి పడతారో దూరంగా. ఆడి పేరేంది? జాన్వేస్లాడు తమ్ముడు పాలెమ్మని 6 అడుగులు ఎగిరి పడ్డాడంట. అలాగే పడింది ఈవిడ. ఇప్పుడు అదే చెప్పింది. వాళ్ళ వదిలి మాత్రం హాస్పిటల్లో చేర్చారంట, చుట్టూ 10 మంది నర్సులు ఉన్నారంట. బ్లెస్సీ అక్క. నా బాడీ పైకి ఎగిరి బెడ్ మీద పడ్డదండి. సేమ్ స్టోరీ, కాపీరైట్ కంటెంట్. పాల్ ఇమ్మాన్యుయల్ చెప్పిన సేమ్ స్టోరీ. అంటే ఒక పాయింట్ని కాపీరైట్ చేస్తున్నారు వీళ్ళు. ఈవిడ చెప్పింది ఆయన చెప్పాడు, ఆయన చెప్పింది ఈవిడ చెప్పిందా? వీరిద్దరు చెప్పకముందు ఇంకెవరు చెప్పుంటారు. ఎప్పుడైతే అట్లా ఎగిరి బెడ్ మీద పడ్డదో ఆ 3 కట్లు ఓపెన్ అయిపోయాయి. నాలోకి ప్రాణం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేగులు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు?
కుట్లు వేయలేదుగా. పేగులు బయటే ఉన్నాయి అప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఇవి ఎగరేసినందుక? కట్లిప్పినందుకు. ఎప్పుడైతే నాలోకి ప్రాణం వచ్చిందో ఏమి అర్థం కావట్లేదు. క్లాత్లో చుట్టబడి ఉన్నాను. కట్లు తెగిపోయినాయి అందుగా. జస్ట్ దారం కట్టు తెగిపోయింది, క్లాత్ మాత్రం అలాగే ఉంది. అది వాళ్ళ. నేను ఎంత సన్నగా అయిపోయానంటే నా బాడీ అంతా ఒక 30-25 kgs ఉంటుందండి. ఇంత ఆడిగుందే 13 ఏళ్ళు, అప్పుడు అంతకన్నా ఎక్కువ ఉంటుందా? కరెక్టే కదా కదా. లాజిక్ ఏనయ్యా పుల్లారావు. ఆ క్లాత్ నా చెయ్యికి తగులితే దాన్ని ఇలా లాగేశాను, లాగి కింద పడేశానండి ఆ బెడ్షీట్ని. తర్వాత 20 నిమిషాల వరకు ఈ కళ్ళు తెరుచుకోలేకుంటే బలవంతంగా తెరుచుకున్నానండి నేనే. తెరుచుకోగానే ఆ వార్డ్లో ఇలాంటి 1000 బల్బులు పెడితే ఎంత వెలుగు ఉంటుందో ఆ గాంధీ హాస్పిటల్ 7th ఫ్లోర్లో అంత వెలుగును చూశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. షూటింగ్ చేస్తున్నారా? ఫ్లడ్ లైట్లు వేసారు. అసలు అది కాదండి. ఒక మనిషి చనిపోయిన తర్వాత కట్లు కట్టాక వార్డులో ఎందుకు ఉంచుతారండి? మార్చురీలో పెడతారు కదా, అంబులెన్స్ వచ్చి వాళ్ళ అమ్మలు తీసుకెళ్లే వరకు. కరెక్టేగా. మార్చురీలో ఉండాలి కదా ఆవిడ, వార్డులోనే ఉన్నానని చెప్తుంది ఏంటి? టెస్ట్ మీద లేకపోతే ఇచ్చేయాలి కొన్ని పాయింట్లు, మనం ఏం చేయలేక. 2 బట్టను వీళ్ళు కట్టి పడేస్తున్నాయి. కట్లు తెగిపోయినాయి అని బయట కట్టినవి తెగిపోయినాయి, లోపల కట్టినవి అలాగే ఉన్నాయి. ఆ వెలుగులో నుంచి నాతో ఒక స్వరం మాట్లాడుతుందండి. అమ్మా లే అమ్మా, నేను నిన్ను లేపుతున్నాను, నువ్వు లే అమ్మా. దేవునికి మహిమ కలుగునుగా. లే నారాణి, లేవనంటావా నిన్ను లేపమంటావా అని పాట పాడాడేమో. ఏమో. ఎవరు నాతో మాట్లాడుతున్నారు? నన్ను లెమ్మంటున్నారు ఎవరు? నేను ఎలా లేస్తాను? నా కడుపులో పైపులున్నాయి, నా పేగులు ఓపెన్ అయి ఉన్నాయి, నన్ను లెమ్మంటున్నారే, నేను ఎలా లేస్తానని పడుకొని ఆలోచిస్తున్నాము. అమ్మా నువ్వు లే అమ్మా, నేను నిన్ను లేపుతాను అన్న ఆ మాటలు. ఈవిడికి డౌట్ రాలేదా ఏసుకు తెలుగు రాదని? అది లేటెస్ట్ ట్రెండ్, అప్పుడు స్టార్ట్ అవ్వలేదా అది? నా 2 చెవులలో నుంచి లోపలికి వెళ్ళిపోయి, నరంలోకి వెళ్ళిపోయి, అణువులోకి వెళ్ళిపోయి నా నరాలండి జువ్వుమని ఇలా ఓపుతున్నాయండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నీకు బుద్ధి కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం అంట 2 అంచులు గలగా వాడి అయిన ఖడ్గం అంట అండి. అది ఎక్కడికి దూరుకొని వెళ్తుందని ఉందండి? మన ప్రాణాత్మ మూలుగుల్లోకి వెళ్తుందంట. మూలుగుల్లోకి వెళ్ళటం ఏంటి? నాకేం తెలుసు, బైబిల్ మీరే చదివారు, అది మీకే తెలియాలి. అంటే మూలాల్లోకే? అంటే బొక్క లోపల మూలుగు ఉంటుంది కదా, మటన్ షాప్ కదా, నల్లి మొక్క అంటారు కదా. నరంలో అణువులోకి వెళ్ళింది. దీనికి తమ్మేం పెట్టాలంటే బొక్కలోకి దూరిన ఏసై. నాకు తెలియకుండా దేవుని శక్తిని పొందుకొని లేచి బెడ్ మించి అలా కూర్చున్నానండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. పేగులు ఇలా కిందికి వంగి ఆ బొట్టున వేళ్ళ కట్టేసిన తాడును ఓపెన్ చేసుకున్నాను. కడుపులో పైపులు ఉన్నాయి. అమ్మా నువ్వు నిలబడమ్మా, నేను నిన్ను నడిపిస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూసారా, అంటే ఇవన్నీ పెద్ద పెద్ద అబద్ధాలు కదా. కొంచెం డౌట్ వచ్చినా ఎందుకు రిస్క్ అని చెప్పి మాట్లాడితే దేవునికి మహిమ కలుగును గాక అని ఒక చివరిలో ఒకటి వేసేస్తుంది. వాళ్ళు ఆలోచించేలోపు దేవునికి మహిమ కలుగును హల్లెలూయా, అక్కడ బ్రెయిన్ అక్కడ ఆఫ్ అయిపోద్ది కదా. అంటే అది లాజిక్ ఆలోచించే లోపు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా అనగానే వాళ్ళు ఆలోచించడం ఆపేస్తారు. హల్లెలూయా అనాలి కదా. అప్పుడు బ్రెయిన్ అది ఆలోచన ఆపేసి దీని ట్రాన్స్లో పడతారు. అంటే ఇది ఒక ఫార్ములా అనమాట. అసలు ఎంత పెద్ద అబద్ధం అండి. ఆవిడ పొట్ట ఓపెన్ ఉంది, ఆ ఓపెన్ ఉన్న పొట్టతో ఆవిడ లేసి కూర్చొని వంగి కాళ్ళకి బొట్టన వేలు అసలు అందిద్దా? ఇప్పుడు వాటిలో మరి మిగిలిన పేషెంట్లో జనాలు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ మరి దీని బాడీ కట్టేసారు, ఇదేదో లేచి కూర్చుని ఇది దెయ్యమైందని చెప్పి పారిపోతారు కదా వాళ్ళందరూ జనాలు. దానికి కూడా చెప్పిద్ది ఏదో. ఆ మాటలు లోపలికి వెళ్ళాయి. నాకు తెలియకుండా స్ట్రెయిట్గా లేచి నిలబడ్డానండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలా వంగి ఆ కట్టును ఓపెన్ చేసుకున్నాను. బొట్టును వెళ్ళది లేచి చక్కగా నిలబడ్డానండి. పేగులు ఏమయ్యాయండి? కింద పడలేదు అయ్యే. అదే కదా, జేబులో వేసుకుందేమో. ఏమో కంగారు సంచిలాగా ఆవిడకి సంచి ఏమన్నా ఉందేమోనండి. అమ్మా నువ్వు నడువమ్మా, నేను నిన్ను నడిపిస్తాను. ఎలా నడవగలనండి నేను?
పేగులు ఇక్కడి నుంచండి. మీకు ఎవరికైనా ఇంకా కూడా డౌట్స్ ఉంటే ఈమె చెప్పేది నిజమేనా అన్న అనుమానము, ఈ డౌట్ వచ్చింది ఇవన్నీ నమ్ముతున్నారా లేదా అని. ఇంకా ఎవరికైనా తోమా లాంటి వాళ్ళు ఉంటారు, యేసు ప్రభు గాయాల్లో చేతులు పెట్టి ఏలు పెట్టి చూస్తేనే కానీ ఆయనే నమ్మాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మీటింగ్ అయిపోయినాక నన్ను చూడండి, నా కడుపు ఎలా ఉంటుందో. చూసారా, ఇక్కడ డౌట్ వచ్చిన వాళ్ళని ఏం చేసింది, తోమాతో పోల్చింది. అంటే ఆడొక అవిశ్వాసి, లేకపోతే యేసుని నమ్మలేదు. మీకు డౌట్ వచ్చిందంటే మీరు తోమా, మీకు డౌట్ వచ్చిందంటే మీరు సైతాన్ వేసేస్తారు. ఇంకెందుకు వచ్చే వాళ్ళకి భయం వేసింది. ఇక వచ్చినా కూడా ఇంకా బయట చెప్పరగా, అది మ్యాటర్. ఎలా నిలబడతాను, పేగులు కింద పడతాయి, కడుపులో పైపులు ఉన్నాయి, ఎలా అని ఆలోచిస్తున్నాను. కానీ మాటలు లోపలికి వెళ్ళిన కొద్దీ నాకు శక్తి వస్తుంది. ఆ 4 పైపులు ఒకవైపు నా శరీరం మీద ఒక నైటి వేశారు. ఆ నైటిని పట్టుకొని ఆ మంచాన్ని ఈ మంచాన్ని పట్టుకొని నేను నడుస్తున్నానండి. ఎందుకు ఏ దూరిని లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ మంచం పట్టుకున్నట్టు మామూలుగా నడవచ్చు కదా. ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహం, చిందులేసుకుని నడవాలి కదా. కదా కాదు, చనిపోయిన తర్వాత పైపులు ఇంకా లోపలే ఉంచుతారా అని తీసేస్తారు కదా మూట కట్టేటప్పుడు. అవును కదా, పైపులు పీకేసి కదా కాళ్ళు అవన్నీ కట్టేది. పైపులు ఉన్నాయి, నేను అప్పటి నుంచి అదే చెప్తోంది. అంటే ఈవిడ చచ్చిపోలేదు, ఆవిడ మూట కట్టలేదు, అసలు ఏమీ జరగలేదు అలాంటిది సీను. నడుస్తుంటే నా కడుపులో నుంచి బ్యాడ్ ఇన్ఫెక్షన్, దుర్వాసన, అది జిగురు ఆరిపోతుంది 2 కాళ్ళలో నుంచి. ఆ వాసన నాకే భరించలేకపోయాను అనమాట. పాపం టెస్ట్ మనీ చేసే వాళ్ళందరూ అన్నం తింటూ టిఫిన్ చేస్తూ అలాంటి సందర్భాల్లో చూస్తున్నారంట. ఈ కంపు అక్కడ కొడుతుంది. నాకు ఓపిక లేకుండా నడుస్తున్నాను. కొంచెం దూరం వెళ్ళి నిలబడ్డాను. గోరు వెచ్చగా నా 2 కాళ్ళలో నుంచి కారిపోతుంది. ఏంటిది, హరి హరి ఏంది దరిద్రం మాకు. ఏంద్రా బాబుజీ మనకి దరిద్రమా. తప్పదండి, తప్పదు, మంత్రసానితనం ఇది. మంత్రసానికి ఒక సామెత ఉంది, అయితే తల్లిగండం లేదా పిల్లగండం మధ్యలో మంత్రసానికి ఏం గండం అని. ఆడికి మంత్రసానికే రిస్క్ ఉండకూడదు, కానీ ఇక్కడ దరిద్రం అంతా మంత్రసానికే పడుతుంది. అవును. ఏంటో నా అవయవాలు జారిపోతున్నాయా, నా పేగులు వేలాడుతున్నాయా, నాకు అర్థం కావట్లేదండి. ఇది అసలు యూట్యూబ్ థంబ్నెయిల్స్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. యూట్యూబ్ థంబ్నెయిల్స్ బ్యాచ్కి కనుక వీడియో దొరికిందంటే నా 2 కాళ్ళ మధ్యలోంచి గోరువెచ్చగా అది భయంకరమైన తమ్ములు పెడతారు వాళ్ళు. ఇలాగ నిలబడ్డాను 5 నిమిషాలు. ఇలా కిందికి చూశానండి. ఇంతవరకు ఎర్రటి రక్తము నా కడుపులో నుంచి కారి రౌండ్గా ఏర్పడ్డదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్తం కారితే దేవుడికి ఎందుకు మహిమ కలగాలి అసలు? అసలు 105 days 105 రోజులు ఆవిడ ఏమీ తినకుండా సెలైన్లు ఎక్కుతా ఉంటే అంత రక్తం ఏడుందో బాడీలో. ఏసై అప్పిచ్చాడేమో. ఆయన గారిచిన రక్తం ఇక్కడ కారిందా? ఎక్కడ పడితే అక్కడ ఆలీలు కార్చుకోవటం మార్చుకోవటం అంతే కదా. మొదటిగా దేవుడు నన్ను తాకి తన ప్రాణం ఇచ్చాడు. రెండవదిగా నాకేమిచ్చాడు, తన రక్తం ఇచ్చాడండి. అది చెప్పానా ఏసు దగ్గర అప్పు తెచ్చుకుందని. కారిపోయింది కదా రక్తం, అంటే తన బాడీలో ఉన్న రక్తం వెళ్ళిపోయి యేసు మంచి రక్తం ఇచ్చాడు ఇప్పుడు ఆవిడకి. మరి 105 days ఏం చేశాడు ఆయన? రక్తం ఇవ్వకుండా ఇన్ని రోజులు ఎందుకు ఆగాడు? అంత క్షోభ పెట్టాడు. హీరో ఎంట్రీ సీన్ వచ్చినప్పుడే వస్తాడు, అప్పుడు దాకా సోతా పక్కనే ఉంటాడు కదా యాష్ వేసుకుని. డైరెక్టర్ చెప్పగానే వస్తాడు. నా శరీరంలో రక్తము లేదు, టోటల్ బాడీ ఇన్ఫెక్షన్. ఎన్ని బాటిల్స్, ఎన్ని ప్యాకెట్స్ రక్తం ఎక్కించారు నాకైతే. ఇది కొత్త డైలాగ్ తెలుసా, ఇప్పటిదాకా రక్తం ఎక్కించారని చెప్పలేదు, సెలైన్ ఎక్కించారని చెప్పింది. ఇక చూడండి, అడుగు చిన్న పాప ఎట్లా నడక నేడుస్తుందో ఆ పైపులు పట్టుకొని, ఆ నైటీ పట్టుకొని, ఆ మంచం ఈ మంచం పట్టుకొని నడుచుకుంటూ నేను వెళ్తున్నానండి. ఆ 7th floor వార్డ్ ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది. నేను బయటికి నడిచేటానికి టైం ఎంత అయిందో తెలుసా? 6 అయింది. మా మమ్మీ అంబులెన్స్ బుక్ చేసుకుని నా డెడ్ బాడీ 3ంటికి చనిపోయింది, 6ంటికి నడుచుకుంటూ వచ్చిందంటే 3 గంటలు ఆ వార్డులో ఆమెను ఎందుకు ఉంచారు? అసలు వార్డులో చాలా మంది ఉంటారు కదా, జనాలు ఉంటారు కదా. ఈ రక్తం కారుకుంటా ఇదంతా చంద్రవందరగా నడుస్తుంటే మరి అసలు ఎవరు పట్టించుకోలేదా? అసలు నర్సులు ఏమైపోయారు, డాక్టర్లు ఏమైపోయారు? ఇప్పుడు ఒక శవం లేచి నడుస్తుందంటే వాళ్ళకి ఎవరికి ఏం అనిపించలేదు అసలు. డెడ్ బాడీ తీసుకెళ్తా అన్నప్పుడు ఆయన ఏమని చెప్పాడు తెలుసా? అమ్మా, ఆ బాడీ కంపు కొడుతుంది, వేదన శ్రమతో కొట్టబడి ఉన్నది, నేను తీసుకెళ్లాలంటే భయం వేస్తుంది, పొద్దున 6 గంటలకు తీసుకెళ్దామన్నాడంట అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంది దేనికి మహిమ కలగాలి అసలు? ఏం చెప్తున్నావు? దేవుడికి మహిమైంది. అంబులెన్స్ వచ్చి పొద్దున్న తీసుకెళ్దాం అన్నాడా? రాత్రి 3 చనిపోయింది కదా, కంపు కొడుతుంది, ఇంత నైట్ టైం నేను రాను, 6ంటికి వస్తాను అన్నాడు ఉదయం పూట.
అంత కంపు కొట్టేది ఆ వార్డులో పెట్టారు ఆమెని అంతమంది జనాలలో. ఓ మీరు అనుకోవచ్చు, ఇంత జరిగిన హాస్పిటల్లో ఇంతమంది ఉంటారే, ఒక్కరు కూడా చూడలేదా? హే మీ డౌట్ అక్కడ వచ్చింది. ఆహా, ఈ డౌట్ వచ్చిందని అర్థమైంది అనుకుంటా బాబు. తెలిసిపోయింది. ఏం చెప్తా. కానీ దేవుడు ఎవరినైనా దర్శించాలంటే ఏ విధంగా ఉంటుంది? మరి ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఒక తోడుని కావాలనుకున్నాడు కదా. అనుకున్నప్పుడు ఏం చేశాడు? ఆదాముకి బొక్క పెట్టాడు, గాఢ నిద్రను కలగజేశాడు. గాఢ నిద్రని కలగజేసి తన ఎముకని తీసి అవ్వను తయారు చేశాడు కదా. దీని మీద కూడా మీమ్స్ ఉన్నాయి ఫేస్బుక్లో. ఆదాం అనుకుంటాడంట, ఈ దేవుడు మొత్తం విశ్వాన్ని నోటి మాటతో చేశాడు, ఒక స్త్రీని మాత్రం నా బొక్క పెట్టి నాకు బొక్క పెట్టి నా బొక్కతో చేశాడు. బుల్షిట్ అని చెప్పి ఆదాం తిట్టుకుంటున్నట్టుగా మీమ్స్ వస్తున్నాయి. ఆ విధంగానే దేవుడు నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టి తాకి నన్ను లేపి నడిపించినప్పుడు అక్కడున్న ప్రతి ఒక్క పేషెంట్ కి దేవుడు గాఢ నిద్రను కలగజేశాడు. దేవునికి గోడ నిద్ర కాదమ్మా, గాఢ నిద్ర అది. ఆమెకి అన్నీ ఇచ్చాడు కానీ భాషని ఇవ్వలేదు అనుకుంటా. దీనికి మిరాకిల్ చేయాలంటే అందరికి గాఢ నిద్ర కల చేయడం ఎందుకు? మామూలుగా చేయొచ్చు కదా. అదే కదా, అసలు చచ్చిపోయిన దాకా చేయటం ఎందుకు? ముందే చేయొచ్చు కదా. ఆ వాటిలో నుంచి నేను బయటికి నడిచి వెళ్ళాను. టైం ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది. కాదు ఇప్పుడు అసలు ఇలా కాన్సెప్ట్ ఏంటి? అద్భుతం పేరుతో అందరిని అట్రాక్ట్ చేయటం కదా. అద్భుతం జరిగేటప్పుడు అందరి కళ్ళు మూసేయటం ఎందుకు? అందరు పేషెంట్లు డాక్టర్లు అందరినీ అసెంబ్ల్ చేసి ఇదిగో దీన్ని లేపుతున్నానని చెప్పి లేపితే అందరూ మాత్రం మారిపోతారు కదా. ఇప్పుడు నువ్వు ఇన్ని దొంగ డ్రామాలు ఆడాల్సిన అవసరం ఉండదు కదా. అందరు గోడ నిద్ర కలగజేయటం ఎందుకు? వాళ్ళందరూ చూస్తారు కదా అద్భుతం, మారిపోతారు కదా. అంటే ఆత్మను రక్షించడం ఇష్టం లేదా దేవుడికి? అందరి కళ్ళు మూసేసి అద్భుతం చేస్తాడు, ఎవరికి ఉపయోగం అప్పుడు? ఈవిడ లేచిన తర్వాత నన్ను దేవుడు రక్షించాడు అని చెప్పాలి, అంతవరకే ఆయన చూపించదలుచుకున్నాడు. అంటే ఒకవేళ నిజంగా గాంధీ ఆసుపత్రిలో చచ్చిపోయి బతికిన పేషెంట్లు ఉంటే పేపర్లో వస్తుంది కదా. అందుకని వాళ్ళు ఎవరికి తెలియకుండా గోడ నిద్ర కలగజేసాడని చెప్తుంది. ఎందుకు చచ్చిపోయింది? అందరికి తెలుసు చచ్చిపోయింది. చచ్చిపోయిందనే విషయం ఏమన్నా తెలుసు కదా, అదలా చెప్తారుగా. అవును, మరి ఎక్కడ వచ్చింది? లేదు కదా. ఇప్పుడు ఎక్కడన్నా 2006 అని చెప్తోంది కదా ఈవిడ. 2006లో మరి గాంధీ హాస్పిటల్లో ఎవరైనా చనిపోయిన తర్వాత ఉదయం పూట 6ంటికి బ్రతికారేమో. మరి ఏ పేషెంట్ రైజ్ ఫ్రమ్ డెత్ అని కొట్టడానికి గూగుల్లో వస్తుందా? గాంధీ హాస్పిటల్ వచ్చిద్దాం, ఏ డాక్టర్ అని చెప్తాడేమో. వీళ్ళు ఎంత పెద్ద పెద్ద ఫేమస్ హాస్పిటల్ పేర్లు చెప్పి అబద్ధాలు చెప్తుంటే అసలు మరి వాళ్ళు ఎందుకు డిఫమేషన్ కేసు వేయకూడదు వీళ్ళ మీద? అసలు గాంధీ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరు చూడట్లేదా? ఇది 6 గంటల సమయానికి ఏ డాక్టర్ అయితే నా బాడీని కట్టి పడేసి వెళ్ళిపోయాడో ఆ డాక్టర్ రౌండ్స్కి వస్తున్నాడండి మా వార్డులోకి. ఆ డాక్టర్ పేరు తెలీదా? తెలీదు. ఆ హాస్పిటల్స్ పేర్లు రకరకాలుగా అన్ని గుర్తుపెట్టుకుని చెప్తుంది కదా. అంటే ఇన్ని గుర్తున్నాయి నాకు అని ఇదంతా కూడా ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ అనే ఒక ఇమేజ్ క్రియేట్ చేయడం అలా చెప్తుంది కదా. మరి ఆ డాక్టర్ పేరు కూడా చెప్పొచ్చుగా. ఆ డాక్టర్ ఎవరు మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటాంగా, జనాలందరూ తెలిసేదిగా. చీకట్లో మిరాకిల్ చేయటం ఎందుకు? అంతే కదా. వచ్చిన డాక్టర్ అయినా కూడా చెప్తారు కదా, ప్రెస్ మీట్ పెట్టేసి ఇలా చనిపోయింది అయినా బ్రతికింది, ఇలా అసలు గాంధీ హాస్పిటల్ అద్భుతం జరిగిందని. అట్లీస్ట్ వాళ్ళ హాస్పిటల్ క్రెడిట్ రావడానికైనా చనిపోయే స్టేజ్లో ఉన్న అమ్మాయిని మేము బతికించామని చెప్తారు జనాలుగా. నేను ఆయనకి ఎదురుగా వెళ్తున్నా, ఆయన నాకు ఎదురుగా వస్తుండు. వామ్మో దయ్యం వస్తుంది అనుకున్నాడేమో. అదే అనుకున్నాడు. నాకు అన్నీ తెలిసిపోతాయి అంతే. ఆయన చేతులతో నైట్ బాడీని కట్టేశాడు. 3 గంటల 3:30కి 6 గంటలకి బాడీ లేచి నడుచుకుంటూ వస్తుంటే ఆయన పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించండి. భయపడిపోయి పారిపోతున్నాడండి డాక్టర్. అయినా ఇప్పుడు బాడీ కట్లు కట్టి డాక్టర్ కట్లు కడతాడా? అంటే ఏ వార్డెనో ఎవరో కడతారు కదా, నర్సో ఎవరో కడతారు, డాక్టర్లు ఎందుకు కడతారు? అందరికి ఫోన్ చేస్తున్నాడు. ఏమనో తెలుసా సార్, నైట్ చనిపోయిన డెడ్ బాడీ లేచి నడుస్తున్నది. అవతల విన్న వాళ్ళ పరిస్థితి ఏమనిపిస్తుంది? ఈయనకి ఏమైనా మతిపోయిందా? డెడ్ బాడీ ఏంటి, లేచి తిరగడం ఏంటి? ఆయన కాదు మతి, ఇప్పుడు మాకు పోతుంది. వెనకాల నీరసం వచ్చేసింది వాడికి. ఆడు అసలు ఈ లోకంలో లేడాడు. నాకు ఎందుకు దీన్ని అంటే ఆడు కూర్చుని 500 ఇస్తాను వాడికి. అయ్యుండొచ్చు, ఆయన కూడా గెస్ట్గా పిలిచి ఉంటారు, తర్వాత మాట్లాడతాడు ఏమో. వాళ్ళిద్దరు కూర్చోలాగా వెళ్ళిపోయారు వాళ్ళు. నువ్వన్న కూర్చోరు ఒక 500 ఇస్తామని చెప్పారు వాడికి. ఆ 15 మంది డాక్టర్లు పొద్దున్నే 6:30కి వార్డ్ అందరు వచ్చేసారండి. మా మమ్మీకి ఫోన్ చేశారండి. ఆ 15 మంది డాక్టర్లు వచ్చారు. ఇంకా వార్డులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు పారిపోయారండి లేచి.
నమ్మరేడ్రా బాబు, నమ్మరేడ్రా. గాంధీ హాస్పిటల్లో జరిగింది, ఇంత పెద్ద సీన్ జరిగితే ఎవరికి తెలియదు. నమ్మరేడ్రా బాబు. డాక్టర్స్ వచ్చేసారు, 15 మంది వచ్చేసి నా చుట్టూరా నిలబడ్డారు. 15 మంది చేతులు పట్టుకున్నారే, ధైర్యంగా ఉండండి రా అని చెప్పి అందరు రెడీగా ఉండండి రా అంటాడు కదా. మొత్తం రౌండప్ చేశారు. మా మమ్మీకి ఫోన్ చేసేసారు. అంబులెన్స్ రెడీగా పెట్టి 2 బాయ్స్ని తీసుకొని స్ట్రెచ్చర్ పట్టుకొని వచ్చారండి. అసలు డెడ్ బాడీని తీసుకుపోవడానికి పోలీసుని పిలుస్తారు ఫస్ట్. పోలీసు వెరిఫికేషన్ అయిన తర్వాతే హాస్పిటల్లో చనిపోతే పోలీసు రావాలి. అవునా? పోస్ట్ మార్టం చేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. డాక్టర్లు అంట చనిపోయిందని చెప్పారంట, ఈవిడ అంబులెన్స్ని పిలిచిందంట. అంటే ఉదయం పూట 6ంటికి ఎక్కిద్దాం అనుకున్నారేమో, 3 గంటలకి అర్ధరాత్రి పూట ఎవరు ఉండరని. అంటే వీళ్ళు బేసిక్ ఒక సాక్ష్యం, దొంగ సాక్ష్యం చెప్పేటప్పుడు కొంచెం, ఇప్పుడు హాస్పిటల్లో డెత్ అయితే ప్రాసెస్ ఏంది, ఎలా ఉంటుంది, అది దాని గురించి బేసిక్ ఎంక్వైరీ చేయాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా పోస్ట్ మార్టం చేయాలి అంటే ముందు మార్చరీలో పెడతారు కదా, మార్చరీ నుంచి పోస్ట్ మార్టం చేసి మార్చరీకి పంపిస్తారు, వార్డులో ఉంచరు పేషెంట్ల మధ్యలో. పోలీస్ వెరిఫికేషన్ అయిన తర్వాత డాక్టర్స్ తీసుకెళ్ళొచ్చు బాడీని అని చెప్పి వాళ్ళు సంతకం పెట్టిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాక అప్పుడు తీసుకెళ్లేది. మిరాకిల్. బేసిక్ సెన్స్ ఉండదు. ఎందుకు పుడతారో తెలియదు అసలు. ఏస్ మిరాకిల్ అంతే. నా బాడీని తీసుకెళ్ళడానికి మా మమ్మీ షాక్ అయిపోయి నిలబడ్డది. మా మమ్మీ మొహాన నీళ్లు కొట్టేసి, ఎవరో నైట్ మీ అమ్మాయి చనిపోయింది. ఎవరు మొఖాన అలా మొహాన్ని నీళ్లు కొట్టారా? షాక్ అయిపోయి ఎలా నిల్చుంటే నీళ్ళు కొట్టారు మొహం మీద. డాక్టర్లుగా మేము బ్రతికించలేకపోయాము, సైన్స్ ఏమీ పని చేయలేకపోయిందమ్మా. కానీ ఈ అమ్మాయిని బ్రతికించింది దేవుడు. ఎవరు చెప్పారు ఆ విషయం వాళ్ళకి? డాక్టర్లు కాదు, డాక్టర్లకి ఎవరు చెప్పారు? ఎవడో తెలుసు. ఇప్పుడు మేరీ గర్భవతి అని యోసేపుకి ఎవరు చెప్పారు? మేరీనే చెప్పింది. అలా లేదు బైబిల్లో, లేదు. అసలు యోసేపుకి ఎలా తెలిసింది ఎక్కడా లేదు. అవును కదా, దీని మీద డిస్కషన్ జరిగింది కదా. మరైతే కొన్ని ప్రశ్నలు సమాధానాలు ఉండవు అంతే. మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు ముస్లిమ్స్ కదా, డిఫాల్ట్గా మీ దేవుడు అల్లా అని వాళ్ళు చెప్పలేదు. మీరు ఏ దేవుడిని పూజిస్తారు అసలు? ఆ ప్రశ్న అడుగుతారా? అడగరు కదా. ముస్లిమ్స్ ఏ దేవుడిని పూజిస్తారని ప్రశ్న అడుగుతారు ఎవరన్నా? ఎందుకు అడుగుతారు? వాళ్ళకి తెలీదా? మా మమ్మీ ఏమన్నది, సార్ మాకు దేవుళ్ళు అంటూ ఎవరు ఉండరండి, మాకు ఉండేది ఒకే ఒక్క అల్లా, ఆయన దేవుడు కదా, ఆయననే పూజిస్తామన్నది. అయితే మీ అమ్మాయిని బ్రతికించింది అల్లానే అని చెప్పారు. ఇప్పుడు అల్లాకి పెట్టింది, అల్లంకి వెళ్ళం, అల్లాకి ఏదో చెప్తుంది. మీ అమ్మాయికి ఇంకా చావు ఉండదండి, నేను డిశ్చార్జ్ చేస్తా, తీసుకెళ్ళండి. పేగులండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఓపెన్, పేగులు బయట, కడుపులో పైపులు ఏలాడుతున్నాయి. కాదండి, ఇప్పుడు బతికింది కదా ఆవిడ, అన్ని ఓపెన్గానే ఉన్నాయి కదా, దేవుడు మహిమ చేశాడు కదా, మహిమ చేసిన తర్వాత డిశ్చార్జ్ ఎందుకు చేయటం? కొద్ది రోజులు ఉంచుకొని ట్రీట్మెంట్ చేసి ఆ పొట్ట కుట్లేయాలి కదా. కాదు, ఆ మహిమ చేసేవాడు ఆ పేగు లోపల దోయచ్చు కదా, లోపలికి ఏదో దోశారు, ఏదో జరిగింది, ఆ పేగు లోపల పెట్టచ్చు కదా ఆయన. అదే కదా. ఈమెకి ఏం ట్రీట్మెంట్ చేయమమ్మా, ఈ అమ్మాయికి ఏమీ కాదు, దేవుడు లేపాడు, మీరు ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారు. నన్ను వెంటనే డిశ్చార్జ్ చేశారు. ఆ 2006వ సంవత్సరంలో అసలు డాక్టర్లని ఎంత అవమానించాలో అంత అవమానంగా మాట్లాడుతుంది. ఫస్ట్ సీన్లోనేమో ఈవిడ మేము చేర్చుకోం, చచ్చిపోయింది ఒకటే డైలాగ్ చెప్పింది. ఇప్పుడు వీడికి ఏం కాదు, తీసుకెళ్ళిపో అంటున్నారంట. పేగులు బయట పెట్టుకొని, కడుపులో 4 పైపులు పెట్టుకొని, మరి మా అమ్మ నన్ను ఒక నార్మల్ బస్సులో తీసుకెళ్ళిందండి. అంబులెన్స్లో తీసుకెళ్ళచ్చు కదా, నార్మల్ బస్ ఎక్కింది, పేగులు బయట పెట్టుకొని, పైపులు పెట్టుకుని బస్సులో వెళ్ళింది. అంబులెన్స్ మాట్లాడింది కదా 4000కి. ఒరే గొర్రెలు, ఇప్పుడు మనలో మనం మీ మీద మీకు జాలి వేయట్లే, మీ మీద మీకు అసహ్యం వేయట్లేదంటారా? ఈ దిక్కుమాల సాక్ష్యాలని మీరు మతం మారారు కదరా, ఈ అద్భుతాలని చెప్పి మీ మీద మీకు సిగ్గేయట్లే? ఒకసారి అద్దం ముందుకు వెళ్ళి అని చూసుకుంటారు మీ మొహాల మీద. ఇప్పుడు ఇలా అంటే ఏమంటారు తెలుసా, ఈవిడ తప్పు చెప్పు ఉండొచ్చు, మా దేవుడు మంచోడే. బస్ ఎక్కించి హైదరాబాద్ నుంచి సూర్యాపేటకి 3.5 గంటల ప్రయాణం అండి.
అసలు ఒక ఆపరేషన్ చేసి కుట్లేస్తేనే బస్సులో వెళ్ళొద్దు అంటారే, ఇప్పుడు పేగులు వెళ్ళటం ఏంటి, పైపులు వెళ్ళటం ఏంటి, బస్సులు వెళ్ళటం ఏంటి? బస్ డ్రైవర్ కూడా ఎక్కించుకుంటాడు, అట్లా ఎక్కించుకోరే. ఆ 1 వే రోడ్డు మించి గతుకుతూ ఎత్తేస్తూ ఎన్ని బాధలు పడుకుంటూ పేగులు బయట పెట్టుకొని 3.5 గంటలు నేను కూర్చొని ప్రయాణం చేశానండి. ఎందుకండి యేసు వచ్చాడు, లేపాడు, చచ్చిపోయిన ఆవిడ్ని, పేగులు మాత్రం బయట ఎందుకు ఉంచాడు? బోటీ కూర వండుకుంటే తీసిపోయి బయట ఉన్నట్టు తీసి. ఇప్పుడు ఆవిడ బ్రతికి ఆ పేగులతో అంత ఇబ్బంది పడుతూ ఏం సాధించాలి అక్కడ? అంత బాధతో వెళ్ళానని చెప్పింది కదా. ఏ రోజైతే యేసు ప్రభు నన్ను తాకి ముట్టాడో, ఏ రోజైతే నాలో నుంచి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి బ్లడ్ వచ్చిందో, ఆ రోజు నుంచి నాకెప్పుడు చెడు వాసన రాలేదు, చీము కారలేదు, రక్తము కారలేదండి. పేగులు మాత్రం లోపల పోలేదు. దేవుడు నన్ను తాకగానే నా పేగుల రూపం మారిపోయిందండి. నల్లగా ఉన్న నా పేగులు మొత్తం ఫ్రెష్గా అయిపోయాయి. ఫ్రెష్ బోటీ కూర. మరి అలా అయిపోయి నీ లోపల పెట్టి కుట్లేయచ్చు కదా, ఎందుకు ఇలా? ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్లు నాకు ఇచ్చింది ఏంటో తెలుసా? గ్లూకోజ్ బాటిల్స్. ఏంటి? డైలీ పేగులు కడుక్కోవాలి, బ్యాండేజ్ వేసుకోవాలి. ఇంట్లో ఆవిడ రోజు పేగులు కడుక్కొని బ్యాండేజ్ చేసుకుంటుంది. ఇట్లా గోళీ చేసుకోవాలి, నీళ్లు తాగాలి. లేదు గోళీ, గ్లూకోజ్ బాటిల్ ఇచ్చిండు కడుక్కోమని, పేగులు కడుక్కోమని, అంతే, గోళీలు లేవు. ఓకే. ప్రతిరోజు కింద టబ్బు పెట్టుకొని గ్లూకోజ్ బాటిల్ పోసుకొని నా పేగుల్ని కడుక్కొని లోపల పెట్టి బ్యాండేజ్ వేసుకునేదాన్ని. అంటే ఎక్కడి నుంచి కడిగిద్ది? లోపల ఎట్లా క్లీన్ అవుతుంది? బయట బయట కడగొచ్చు. ఓకే. మా రాజ్యానికి ఏమైంది, మా ఏనుగు రిక్షాలో తీసుకురండి అంటాడు. దీని సాక్ష్యం ఏంటంటే అట్లా అయిపోతారు జనాలు. మరి ఆ గొర్రెలకి వాళ్ళకి మెదడు వాపు ఏదో వచ్చింది, లేకపోతే మెదడు చచ్చుబడిపోయింది, ఉత్తినేనా? ఇలాంటి సాక్ష్యాలు చెప్పి కదా, ఇలా బ్రెయిన్ వాష్ చేసి కదా. 1 రోజు 2 రోజులు కాదండి, 3 నెలలు కాదు, 6 నెలలు కాదండి, 6 సంవత్సరాలు చేశానండి ఆ పని నేను. 6 ఏళ్ళు పేగులు కడుక్కుంటానే ఉంది ఇక్కడ బయట పెట్టుకొని. చేయగలరా మీలో ఎవరైనా? ఎందుకు చేయాలి? అసలు అవసరం ఏముంది? చేయగలరా ఏంటి? మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూపి, నువ్వే చేసి చూపించు మాకు. 6 సంవత్సరాలు నా పేగులు నేను డైలీ చూసుకునేదాన్ని, ఫోటో తీయలేదు ఎప్పుడు, డైలీ కడుక్కునేదాన్ని. కానీ ఏ రోజు కూడా నాకు ఎలాంటి నొప్పి, బాధ, చీము, రక్తము, చెడు వాసన రాలేదండి. ప్రతి ఒక్కటి తిన్నానండి. వంకాయ దగ్గర నుంచి, ఒట్టి చేపల దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి, పప్పులు, ప్రతిదీ తిన్నాను. ఎక్కడికి వెళ్తుంది పేగులు బయట పెట్టుకుంటే? తిన్నది నోట్లో వేసేస్తుందా, డైరెక్ట్ పేగులు వేసేస్తుందా? వంకాయ, పప్పు, చేపలు, ఒట్టి చేపలు కదా, ఒట్టి చేపలు డైరెక్ట్గా పేగులు వేసేస్తుంది. మరి బాత్రూమ్కి ఎలా వెళ్ళలేదండి? ఏట్రా పబ్జి మనకి దరిద్రం. వైద్యులు చేసిన వైద్యం వల్ల కాదు, కానీ నా యేసయ్య ముట్టగానే నాకు అప్పుడే స్వస్థత వచ్చింది నా శరీరంలోకి. మరి 6 ఏళ్ళు ఎందుకు కడుక్కుంది పేగులు బయటికి తీసి? సెకండ్ డాక్టర్ ఆయన అంతే. 6 సంవత్సరాలు ఉన్న తర్వాత నాకు ఇలా పొరలుగా ఉల్లిపాయ మీద ఏ విధంగా పొరలు వస్తాయో అట్లా వస్తున్నాయండి. అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. ఎక్కడికి? గోంది. నేను డిశ్చార్జ్ అయినప్పుడు నాకు నర్స్ ఏమిచ్చింది, నా పక్కన ఏం పెట్టిందని చెప్పాను? బైబిల్. ఆ బైబిల్ని దాచుకొని తీసుకెళ్ళి 6 సంవత్సరాలు మళ్ళీ పెట్టెలో పెట్టి దాశానండి. ఎందుకు? ఏముందు అందులో? ఆ నర్సు 3 మాటలు చెప్పిన దాంట్లోనే ఇంత అద్భుతం ఉంటే దీంట్లో ఇంకా ఎంత అద్భుతం ఉందో నేను చూడాలి కదా. చూసావా మరి దాంట్లో ఎన్ని ఉంటాయో? 6 ఏళ్ళు ఎందుకు చూడలేదు? పెట్టెలో ఒకటి దాచిపెట్టిందంట. ఆ పెట్టే తాళం తెరిసి 6 సంవత్సరాలైంది. మళ్ళీ ఎప్పుడైతే హాస్పిటల్కి వచ్చానో 2012 సంవత్సరంలో అప్పుడు తీసి చదవడం ప్రారంభించానండి. అక్కడ ఉన్నప్పుడు నేను ఖాళీగా లేనండి. ప్రతి ఒక్క బెడ్ దగ్గరికి లేమని చెప్పానో తెలుసా? యేసయ్య నిజమైన దేవుడు, నీ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, నీ గాయాలు మానిపోతాయి, నువ్వు బ్రతుకుతావు. నాకు నర్సు సువార్త చెప్పింది, నేను ఇతరులకి సువార్త చెప్పాను. చూసారా, వీళ్ళ టార్గెట్ అంతా కూడా హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లా వలేస్తారు. వాళ్ళకి అదృష్టవశాత్తు వ్యాధి నయమైతే వీళ్ళ ఖాతాలు వేసుకుంటారు, పోతే పో అని పెట్టుబడి లేదు అక్కడ. నాకు తగ్గకపోతే నీ సంగతి తేలుస్తా అని షర్ట్ పట్టుకుంటే అప్పుడు అగ్రిమెంట్ రాసుకోవాలి. ఆ పేషెంట్ మనకు ఉంటారు కదా బంధువులు, తగ్గిపోద్ది వేసి నిజమని చెప్పావు కదా,
ఈవిడికి కనుక నువ్వు చెప్పిన టైం లోపు తగ్గకపోతే, ఈ పేషెంట్ తగ్గకపోతే నిన్ను పైకి ఏలాడదీస్తా అని చెప్పాలి, అగ్రిమెంట్ రాసుకోవాలి హాస్పిటల్లో. నా కొడుకు మొండ అగ్రిమెంట్ చేయమని ఎట్లా వచ్చి? నిజం కదా, మీ దేవుడు నిజం కదా, భయం ఎందుకు, వచ్చి అగ్రిమెంట్ చేయండి. మొండల్లారా, లోకం మీద బయలుదేరారో గాలి మొండల్లారా. వాళ్ళకి తెలుసండి, వాళ్ళకి దిక్కులేదు. ఇడిచిన మొండకి ఈరేసి లింగం, తెగించిన మొండకి తెడ్డే లింగం అంట. నువ్వు బ్రతికున్నావా, ఈ కేసు పేషెంట్ నువ్వా అని డాక్టర్లు అన్నారండి. అదేంటి ఆ రోజు బతికే ఉందిగా. 1 నెల ఉంచారు, అబ్జర్వేషన్ లో పెట్టారు. స్కిన్ యాక్సెప్ట్ చేయాలి, నా స్కిన్ అంతా డెలికేట్ అయిపోయింది. అసలు మొండ ఇప్పుడు ఆ రోజు పేగులు ఏలాడేటప్పుడేమో బయటికి పంపించేశారా, 6 సంవత్సరాల తర్వాత బాగా గొంతులు వేసుకుంటూ వెళ్తే నిన్ను అబ్జర్వేషన్లో పెట్టారా 1 నెల రోజులు. ఏం చెప్తున్నావు అసలు? నీ నోటికి ఏమన్నా దానికి సిగ్గు శరం ఉండాలా? ఆశకి అద్దు ఉండాలి, ముద్దకు సిగ్గు ఉండాలి. చిచి. తర్వాత చూసి అమ్మ నీకు ఆపరేషన్ చేయడానికి వస్తుంది, నీకు ఆపరేషన్ చేస్తామని చెప్పారు. 1 నెల రోజులు ఉన్నాను, ఇక నాకు 3 రోజులు అయితే ఆపరేషను. మళ్ళీ 6 ఏళ్ళ తర్వాత ఆపరేషన్ ఏంటి? ఏంటండి ఏమాడుతుంది అసలు? నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు. ఇంట్రెస్ట్ పోయిందండి, నేను కామెంట్ చేయండి దీన్ని. అసలు ఇంతకు మించి దిగజారు అనుకున్న ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తానే ఉంటారు. ఇక నా వల్ల కాదండి, ఈ మూసేయండి, ఇక నా వల్ల కదా. కొంచెం ఉంది లాస్ట్లో, ఇంకేముంది, 23 నిమిషాలు ఉంది. ఈ దరిద్రం ఎంతకన్నా ఎక్కువ వినాల్సిన అవసరం లేదు. మనకి బయట నుంచి వస్తుంటే మనకి బ్రెయిన్ పనిచేస్తుంది, మనకు అర్థం అయ్యిద్ది. అవి వినేవాళ్ళు ఎంత దరిద్రంలో ఉన్నారో వాళ్ళకి ఎంత కర్రం పట్టింది. కానీ బురదలో పొర్లే పందికి తెలియదు కదా అది కంపని. వాళ్ళకి అది బాగానే ఉంది. కొంతమంది కంపు కొడుతుంది, బయటకు వస్తున్నారు. వాళ్ళే మనం చీకటిలో నుండి వెలుగులోకి వచ్చిన విజేతలు అని చెప్పి మన సిరీస్ గర్వాప్సి సిరీస్ కూడా వస్తుంది. అసలు ఇలాంటి దరిద్రపు సాక్ష్యాలతో, ఇలాంటి చీప్ లుచ్చా మార్కెటింగ్ సిస్టంతో ఒక మతం నడుస్తుంది, ఒక రిలీజియన్, ఇలాంటి ఒక మార్కెటింగ్ వ్యవస్థ నడుస్తుంది అంటే అందులో ఒక పెద్ద మాఫియా ఉంది, ఆర్గనైజ్డ్గా నడిపిస్తున్నటువంటి మాఫియా. అది ఒక డ్రగ్స్ని ఎలా ఆర్గనైజ్డ్గా క్రిమినల్స్ చేస్తారో, దొంగతనాలు లేకపోతే ఒక సీరియల్ కిల్లర్స్ ఎలా అయితే ఒక ఆర్గనైజ్డ్గా పనిచేస్తారో, ఆర్గాన్స్ నమ్మేసుకునేవాళ్ళు, ఇలాంటి ఒక క్రైమ్ వరల్డ్. ఆ క్రైమ్ వరల్డ్లో ఇది కూడా ఒక భాగం, ఈ మతం కూడా ఒక భాగం. ఈ ప్రపంచంలో జరిగిన అతి పెద్ద కుంభకోణం యేసు మతం. ఆ కుంభకోణం నుంచి కాస్త విచక్షణ ఉన్నోళ్ళు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని, లేదంటే మీ కర్మ, మీ సావు మీరు సావండి. ఇక్కడ ఒకటండి, పాపం మధ్యలో ఆపేసాం కదా, మన ప్రేక్షకులకి తర్వాత ఏమైంది అన్న క్యూరియాసిటీ ఒక్క ముక్కలో నేను చెప్పేస్తాను అదేంటి అన్నది. ఇప్పుడు ఈవిడ హాస్పిటల్కి వచ్చింది, ఆ హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. పొట్టకి ఏదో నెట్టు పెట్టి కుట్లేయాలన్నారంట. తర్వాత నెట్టు పెడితే ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారంట. ఆ నెట్టు పెట్టకుండా కుట్లేయించు ఏసయ్యా అని అనుకుందంట. నెట్టు పెట్టకుండా ఆపరేషన్ చేశారంట, అది సక్సెస్ అయిందంటే ఇప్పుడు ఆవిడ బ్రతికి ఇలా బట్టగట్టి మన ముందు నిల్చొని సాక్ష్యాలు చెప్తా ఉందంట. ముట్టుకున్నాడు, లోపలికి ఏదో వెళ్ళింది, అసలు అయిపోయిందని చెప్పింది కదా, మళ్ళీ ఆపరేషన్ ఏంటి? ఏం కర్మరావు దేవుడా ఈ దేశానికి. ఈ దరిద్రపు మతం ఎప్పుడు భారతదేశాన్ని వదిలిపోద్దో, బర్రిగొడ్లు గోవర్లు పెట్టినట్టుగా పట్టింది ఇది మతం. ఇది ఎందుకు పట్టిందో తెలియదు. ఈ దరిద్రం తొందరగా పోవాలని కోరుకుందాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.